ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శివని మా ఇంట్లో వాళ్ళలాగే చూసుకుంటున్నాం అత్తయ్య. పూరి అందరి ముందు బిందుని కొట్టడం తప్పే. నువ్వేంటది అలా మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను పూరి. శివ రన్నింగ్ పోటీలో గెలిచినందుకు బిందు కౌగిలించుకుందా, ముద్దు పెట్టుకుందా అని లెక్కలోకి రాదు. నువ్వు కొట్టింది మాత్రమే లెక్కలోకి వస్తుంది. నువ్వు కొట్టడం వల్లే కదా మా మేనత్త శివని మనం కట్టు బానిసలా చూస్తున్నాము అనే అపార్థాన్ని తీయగలిగింది. అత్తయ్య, ఈ గొడవ సమసిపోవడానికి ఏం చెయ్యాలో చెప్పండి. అది నా కూతురికి క్షమాపణ చెప్పాలి. నేనా క్షమాపణ చెప్పడమా? కోషనే లేదు. నువ్వు చేసింది ఇక్కడున్న మా అందరికీ తప్పు అని అనిపిస్తున్నప్పుడు చెప్పక తప్పదమ్మా. చెప్పు. నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మనల్ని వీళ్ళు ఎన్నిసార్లు అవమానించారు? మరి వీళ్ళెన్నిసార్లు క్షమాపణ చెప్పాలమ్మా? లాగే కొద్దీ సాగేదే కాని ఇది తెగేది కాదు పూరి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అత్తయ్య, పూరి బిందుకి క్షమాపణ చెప్పాలి, అంతే కదా? అంతే. ఒక్క నిమిషం అత్తయ్య. పూరి నువ్వురా. భూమి, ఎక్కడికి భూమి? భూమి, చూడు పూరి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా మాట విని క్షమాపణ చెప్పే. లేదు భూమి, నేను చెప్పను. నేనేదో తప్పు చేసినట్టు క్షమాపణ చెప్పడం ఏంటి భూమి? చూడు పూరి, మీ అన్నయ్య మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాడో ఆ ఇంటి చెల్లెల్ని కూడా అలాగే చూసుకుంటున్నాడు. ఈ గొడవ మీ అన్నయ్యకి తెలిస్తే నీ మీద సీరియస్ అవుతాడు. మీరా అత్తయ్య ఈ ఇంటికొచ్చి గొడవ పెట్టుకున్నందుకు తిరిగి ఆ ఇంటి మీదకి గొడవకు వెళ్తాడు. ఆ తర్వాత అది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు పూరి. అంత దూరం వెళ్లకుండా ఉండాలంటే నువ్వు క్షమాపణ చెప్పి ఇది ఇక్కడే ముగించాలి. అంతేనా? నేనిప్పుడు క్షమాపణ చెప్పాల్సిందేనా? తప్పదు పూరి, నా మాట విను. రా. సారీ, నన్ను క్షమించు. ఏయ్, ఎవరికి చెప్తున్నావు? బిందు, నిన్ను కొట్టడం తప్పే, నన్ను క్షమించు. ఇలా రా దారికి. ఈసారి మళ్ళీ ఇలాంటిది ఏదైనా రిపీట్ అవుతే మా వదినొస్తుంది మీ ఇంటికి. మాటతోనో క్షమాపణతోనో పోదు, దెబ్బకి దెబ్బ తగులుతుంది. అది గుర్తు పెట్టుకుంటే మంచిది.